నమస్తే అండి. కృష్ణ గారు, ప్రస్తుతం మనం చూసాము కొమ్మినేని గారికి బయటకు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అరెస్ట్ ఎలా చెప్తారు? బెయిల్ పై బయటికి రావడాన్ని ఎట్లా చెప్తారు? ఏమంటారు? కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా హ్మ్. కృష్ణరాజు ఇద్దరు కూడా సాక్షి టీవీలో అమరావతి రాజధానిని ఉద్దేశించి ఆ ప్రాంతాన్ని కించపరిచేటువంటి విధంగా హ్మ్. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, పోలీస్ శాఖ కొన్ని ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేయడం అనేది జరిగింది. ఆ నేపథ్యంలో ఆ కేసులో మొదటి ఇంకా రెండో నిందితుడిగా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు ముందు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కృష్ణరాజును కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా ఆయనకి భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగా ఆయన డిబేట్స్ కండక్ట్ చేశారు. దాంట్లో భాగంగా ఏదో డిబేట్ లో నవ్వారు అనేటువంటి దాని మీద ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆయనకి బెయిల్ ఇచ్చి విడుదల చేయండి అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు కింది కోర్టును ఆదేశించడం అనేటువంటిది జరిగింది. అదే విధంగా కొమ్మినేని శ్రీనివాసరావు కూడా కొన్ని నిబంధనలు మీరు పెట్టవచ్చు అనేటువంటి విధంగా కూడా కోర్టుకు సూచనలు చేసింది. ఎందుకోసమనంటే కొమ్మినేని శ్రీనివాసరావు తన డిబేట్స్ లో కానీ మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా సరే రాజధాని ప్రాంతం కానీ ఇతరులను అవమానపరిచేటువంటి విధంగా వ్యాఖ్యలు చేయొద్దు అని, అలాగే ఎవరైనా వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని కూడా నిరోధించాలి అనేటువంటి విధంగా కూడా కోర్టు సూచనలు చేసినటువంటి పరిస్థితి. ఈ ఎపిసోడ్ లో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే, సాక్షి టీవీలో జరిగినటువంటి డిబేట్ లో ఆ రోజున కృష్ణంరాజు మాట్లాడినటువంటి మాటలు అమరావతి రాజధానిని ఉద్దేశించి ఆ ప్రాంతాన్ని కించపరిచేటువంటి విధంగా, రాష్ట్ర ప్రజలను కూడా కించపరిచేటువంటి విధంగా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకనే కృష్ణరాజు మీద, కొమ్మినేని శ్రీనివాసరావు మీద కేసులు నమోదు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, వాళ్ళు చేసినటువంటి తప్పుకి వాళ్ళు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అందుకు అనుగుణంగా అందుకు సంబంధించినటువంటి సెక్షన్ల ప్రకారంగా కేసులు నమోదు చేసుకుంటే, అరెస్టు చేయకుండా 41A CRPC కింద నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఎప్పుడైతే కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా సాక్షి టీవీ వీళ్ళు రాజధాని విషయంలో తప్పు చేశారో, పోలీసు శాఖ ప్రభుత్వం కూడా అత్యుత్సాహం ప్రదర్శించి వీళ్ళు కూడా తప్పులు చేశారు. పోలీస్ శాఖ కూడా తప్పులు చేసింది. ఏం తప్పులు చేసింది? SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం అనేటువంటిది కొమ్మినేని శ్రీనివాసరావు మీద, కృష్ణరాజు మీద, సాక్షి టీవీ యాజమాన్యం మీద అనేటువంటిది ఖచ్చితంగా తప్పు. ఎందుకోసం అంటే ఆ డిబేట్లు ఎక్కడా కూడా SC/STలను కించపరిచేటువంటి విధంగా, వాళ్ళని అవమానపరిచేటువంటి విధంగా అసలు మాట్లాడలేదు. అలాంటి ప్రస్తావనే లేదు. మరి ఎందుకు పెట్టారా అంటే, శిరీష అనేటువంటి ఒక SC మహిళ, రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి ఆవిడ వెళ్ళి కంప్లైంట్ చేసింది కాబట్టి SC/STలకు అవమానం జరిగిందని ఆవిడ కంప్లైంట్ చేస్తే, మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు కోర్టులో హాజరుపరిచినప్పుడు జడ్జి చెప్పినటువంటి మాట ఇది. పోలీసుల్ని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరం ఉంటే అది అందరికి సంబంధించినటువంటి వ్యవహారం కదా. SC/STల అట్రాసిటీ కేసు ఎలాగా వాళ్ళకి వర్తిస్తుంది? ఎందుకు పెట్టారు? ఒక DSP స్థాయి అధికారి విచారించి ఖచ్చితంగా కేసు పెట్టాలా వద్దని నిర్ణయిస్తారు కదా. మరి ఆ విధంగా విచారించకుండా మీరు ఇలాంటి తప్పుడు కేసులు ఎందుకు పెట్టారు? ఆ SC/ST కేసును అట్రాసిటీ యాక్ట్ తీసివేయండి అనేటువంటి విధంగా జడ్జి కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అని అంటే, ఈ విధమైనటువంటి డిబేట్ లో జరిగినటువంటి చర్చకు అనుగుణంగా వీళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి విధంగానే సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావుకి ఇప్పుడు కింది కోర్టు బెయిల్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. రేపు పొద్దున కృష్ణరాజు కూడా ఆయన కూడా బెయిల్ కి పిటిషన్ పెట్టుకుంటే ఆయనకు కూడా బెయిల్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇద్దరికి ఒకే రకమైనటువంటి నేరారోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా బెయిల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రేపో మాపో సాక్షి యాజమాన్యం అంటే ఎవరు? యాజమాన్యం అంటే సాక్షి యజమాని భారతీ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆమెకి నోటీసులు ఇస్తారా? ఇప్పుడైతే అరెస్ట్ చేయకపోవచ్చు అనుకుంటా. వీళ్ళకే బెయిల్ ఇవ్వండి అని కోర్టు చెప్పిన తర్వాత, సుప్రీంకోర్టు ఉంటే ఉన్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత సాక్షి యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు అరెస్ట్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కృష్ణాంజనేయులు గారు, ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. అది ప్రతి వ్యక్తికే ఉంటుంది. ముఖ్యంగా మనం ఈ వ్యవస్థలు చూసినప్పుడు మీడియాను స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఇంతకుముందు మనం ఈ మీడియాను కావచ్చు, లేదా జర్నలిస్టులను కానీ చూసినట్లయితే నిష్పక్షపాతంగా ఉండేవారు. ప్రజలకి ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా, లేకపోతే వ్యవస్థలకు అతీతంగా వాళ్ళు ఏదైతే ప్రజల తరపున ఉండి వాయిస్ వినిపించేవారు. ఈరోజు మనం శాటిలైట్ ఛానల్స్ చూస్తే 100 ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఒక్కొక్క పార్టీకి